వెల్కమ్ టు యోయో టీవీ. తండ్రి మాజీ మంత్రి, కుమారుడు డాక్టర్. రాజకీయాల్లో అసమాన సేవా కార్యక్రమాలతో ఒకరు, వైద్య వృత్తిలో అపార అనుభవంతో మరొకరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అందుకే అధికార పార్టీ ఆ కుటుంబంపై ఫోకస్ పెట్టింది. దివసీమకే గర్వకారణంగా నిలిచిన సేవా తత్పరుడిని రాజకీయాల్లోకి దించి ఎంపీ సీటు కట్టబెట్టింది. ఇంతకీ ఎవరా డాక్టర్? ఆయనకే వైసీపీ టికెట్ ఎందుకు ఇచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు పేరు తెలియని వారు ఉండరు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడైన చంద్రశేఖరరావు క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. 1979లో గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన ఆయన 1983లో అక్కడే ఎంఎస్ జనరల్ సర్జన్ పూర్తి చేశారు. 1983-84 మధ్యకాలంలో విశాఖపట్నం కేజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అదేవిధంగా 1984-86 మధ్యలో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. 1988లో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్జికల్ ఆంకాలజీలో ఎంసీహెచ్ పూర్తి చేసిన చంద్రశేఖరరావు ఏపీ ఎంఎంజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో 1993 వరకు వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం సౌమ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న ఆయన 33 ఏళ్లుగా అదే వృత్తిలో ప్రజల డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. మంచి హస్తవాసి ఉన్న డాక్టర్గా ఎందరికో ప్రాణం పోశారు. డాక్టర్ చంద్రశేఖరరావు వైద్యుడిగా కొనసాగుతూనే వారసత్వంగా వచ్చిన రాజకీయాల మీద ఆసక్తి పెంచుకున్నారు. ఆయన తండ్రి మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ టీడీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా విశేష సేవలు అందించారు. నిజాయితీ పరుడుగా గుర్తింపు పొందిన సింహాద్రి సత్యనారాయణ ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇప్పటికీ దేవుడి మంత్రిగా ప్రజలు గుర్తు చేసుకుంటారు. చట్టసభల మాజీ మంత్రిగా సత్యనారాయణకు వచ్చిన పెన్షన్ డబ్బును కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు. పేద పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తున్నారు. సుమారు 37 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో కొనసాగుతున్న చంద్రశేఖరరావు తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ప్రజల డాక్టర్గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖరరావు ప్రజాసేవకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే వైసీపీ చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో తాను కొత్త ట్రెండ్ను సృష్టిస్తానని అంటున్నారు. చైతన్యానికి మారుపేరుగా ఉండే మచిలీపట్నంలో ఎందరో హేమహేమీలు సేవలు అందించారని, తన తండ్రి కూడా 25 ఏళ్లు నిస్వార్థంగా సేవలు చేశారని, తాను కూడా కులాలకు మతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారని, రాజకీయానికి కులానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సింహాద్రి కుటుంబానికి రాజకీయంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంచి పేరుంది. అందుకే అవనిగడ్డ ఎమ్మెల్యే టికెట్ను చంద్రశేఖరరావుకు ఖరారు చేసింది వైసీపీ. కానీ డాక్టర్గా చంద్రశేఖరరావుకు ఉన్న పేరుతో ఎంపీగా కూడా గెలిచే అవకాశం ఉందని భావించిన అధిష్టానం మచిలీపట్నం ఎంపీ టికెట్ను ఇచ్చింది. ఎంపీగా గెలిస్తే మచిలీపట్నంలోని 7 నియోజకవర్గాలపై వైసీపీకి పట్టుంటుందని భావిస్తోంది అధిష్టానం. సీఎం జగన్ చేసిన ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.